దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు మనం చేసే ప్రతి ఆలోచనకి, ప్రతి ప్రార్థనకు, మనం చేసే ప్రతి క్రియకు, ప్రతి పనికి, ప్రతి ప్రార్థనకు, ప్రతి అర్పణకు ఆయన కూడా ఉండేటట్లు మనం చూసుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం ఆలోచన చేస్తున్నాం, ఇది చేస్తే సరిపోతుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది దేవుని కోసమే కదా, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. కాకపోతే మనం మర్చిపోయే ఒక విషయం ఏంటంటే, దేవుడు కూడా దీన్ని ఆమోదించాలి, దేవుడు కూడా దీనికి అంగీకరించాలి అనే విషయాన్ని మనం మర్చిపోతాం, తృణీకరిస్తాం. ఎందుకంటే మన ఆలోచన ఎప్పుడు కూడా మనుషుల ఆలోచనలా ఉంటుంది. కాబట్టి మనం తలపెట్టే పని అయినా సరే, ఆలోచన అయినా సరే, వెంటనే అది చేయడానికే ఉపక్రమిస్తాం. కానీ దేవుడు దీని గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు దీన్ని అంగీకరిస్తాడా, దేవుని అంగీకారం ఉందా అనే నిశ్చయత మనం తీసుకోం. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం మనం పొరపాటు పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మనం దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టిన వారిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు సమూయేలును పంపించాడు. సౌలుకు బదులుగా దావీదుని రాజుగా నియమించడానికి సమూయేలుతో దేవుడు మాట్లాడి యెష్షయి యొద్దకు పంపించాడు. అక్కడ యెష్షయి యొక్క కుమారులను పిలువనంపించి వారిలో ఒకరిని రాజుగా నియమించాలని దేవుడు చెప్పాడు. అయితే సమూయేలు యెష్షయి కుటుంబం దగ్గరికి వెళ్ళక మునిపే దేవుడు సమూయేలుతో చెప్పాడు ఏంటంటే, నేను ఎవరిని రాజుగా నియమిస్తానో నేను చెప్తాను, అతని పేరు కూడా నీకు చెప్తాను. కాబట్టి నువ్వు వెళ్ళి ఈ సౌలుకు బదులుగా నా కొరకు నేను ఏర్పరచుకున్నటువంటి ఒక అతన్ని నీవు రాజుగా నియమించాలి అని ప్రవక్త అయినటువంటి సమూయేలుతో దేవుడు చెప్పాడు. సమూయేలు వెళ్ళాడు. వెళ్ళి వారిని పిలువనంపించాడు. పిలువనంపించిన తర్వాత ఇంత గొప్ప దేవి సేవకుడు, ఇంత గొప్ప ప్రవక్త దేవునితో ముఖాముఖిగా మాట్లాడి దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని చూచి ఆయనతో ఉండే ఒక గొప్ప సేవకుడు తన ఆలోచనలు చూస్తే వెంటనే ఒక పొరపాటు పడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. దేవుని యొక్క మాటలు మనం చూసినప్పుడు ఏలీయాబు వచ్చాడు. ఏలీయాబు యెష్షయి యొక్క కుమారుడు. రాగానే వెంటనే మనసులో అనుకుంటున్నాడు సమూయేలు, ఇతని రూపం, ఎత్తు చూస్తే చక్కగా ఉన్నాడు, నిజంగా యెహోవా ఇతన్ని అభిషేకించబోతున్నాడు రాజుగా అనుకుంటున్నాడు. అయితే దేవుడు చూస్తున్నాడు. దేవుడు సమూయేలు యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన గమనించి, నేను కానీ ఈ సమయంలో సమూయేలుతో చెప్పకపోతే ఇక తైలపు కొమ్ము తీసి ఇతను రాజుగా నియమించేస్తాడేమో, సమూయేలు ఏం ఆలోచిస్తున్నావు, ఈ ఆలోచన సరికాదు, నీ ఆలోచన సరిగ్గా లేదు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అతని హృదయాన్ని చూస్తున్నాను.
మనుషులేమో చూసే విధంగా నేను చూడను, నువ్వు పొరపాటు పడుతున్నావు, ఏంటి సమయాలు నువ్వు ఆలోచిస్తుంది అని దేవుడు అతనితో మాట్లాడాడు. మన ఈ వాక్య భాగంలో చూస్తే సమూయేలుతో దేవుడు ఇలా మాట్లాడటం సమూయేలుకు ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. నేను ఎంత గొప్ప ప్రవక్తని, ఎంత గొప్ప దేవుని సేవకుడిని, చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిలో పెరిగిన వాడిని, దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడిని, కాబట్టి నా ఆలోచన దేవుని ఆలోచనతో ఏకీభవిస్తుంది అని ఆలోచించాడు. చూడండి, మనం ఎంత భక్తి గలవారము, మనం ఎంత భక్తి ఉంది అనేది ముఖ్యం కాదు. మానవ ఆలోచనలు దేవుని ఆలోచనలతో అన్ని వేళలా ఏకీభవించవు. దేవుని యొక్క ఆలోచన ఆకాశము కంటే ఎత్తైనది. మానవుని యొక్క ఆలోచన భూ సంబంధమైన ఆలోచనది, అది మట్టి పొరలో నుంచి పుట్టేది. కాబట్టి ప్రతిసారి మనం ప్రతి ఆలోచన చేసినప్పుడు, ఏదైనా చేద్దామని తలంచినప్పుడు మనము చేసిందంతా కరెక్టే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం మన ఆలోచనల్ని దేవుడి దగ్గర తీసుకుని వచ్చి దేవుడి చేత బలవంతంగా ముద్ర వేయించి ఇది నువ్వు చెయ్యాలి అన్నట్లు మనం దేవుడిని బలవంతం చేయలేము. దేవుడు అటు విధంగా ఎప్పుడూ రాజీ పడడు. ఆయన ఆలోచనలు వేరే, ఆయన ఉన్నతమైన ఆలోచనలు వేరే. అవి మన మానవ మేధస్సుకి అర్థం కావు, మన ఆలోచనలు కూడా అర్థం కావు. ఎంత గొప్ప దైవ సేవకుడు కూడా ఒక మానవ ఆలోచనతో వెళ్తుండేటప్పుడు దేవుడు అతనికి చెప్పాడు, సమూయేలు, నీ ఆలోచన తప్పు, నీ ఆలోచనతో నేను అంగీకరించడం లేదు, నువ్వు ఆలోచన మానుకో, నేను చెప్తాను, ఎవరిని రాజుగా నియమించాలో వారిని చెప్తాను అని మనకి చెప్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అవును, మానవ ఆలోచన తీసుకుని వచ్చి, మన ఆలోచనలు తీసుకుని వచ్చి దేవుడు దానికి ఆమోదం ఎంత వెయ్యాలి అంటే అన్ని వేళ సాధ్యపడదు, అది సరైనది కూడా కాదు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇంకో సందర్భంలో కూడా దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తమ నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదాను మానుతోను కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చము అనెను. ఇక్కడ దావీదు మహారాజు కనిపిస్తున్నాడు. ఈ దావీదు మహారాజు హృదయంలో ఒక ఆలోచన పుట్టింది. అరే, నేను దేవదారు కర్రలతో చేయబడినటువంటి ఒక నగరంలో ఉన్నాను, నా దేవుని మందసం ఏమో ఆ డేరాల్లో ఉంటుంది, కాబట్టి నేను ఒక ఆలోచన చేస్తా, దేవుణ్ణి కూడా ఒక మంచి ఆలయం కడతా, ఒక మంచి గుడి కడతా, దానిలో నా దేవుని మందసాన్ని ఉంచుతాను, ప్రజలందరూ ఆరాధించుకోవడానికి బాగుంటుంది అని ఒక ఆలోచన చేశాడు. ఇది ఎట్టి ఆలోచన? దేవుని సంబంధమైనటువంటి ఆలోచన. వెంటనే ఏం చేశాడంటే ప్రవక్త గారిని పిలిచాడు. ఏ ప్రవక్త? నాతాను గారిని ప్రవక్తకి పిలిపించి, నేను ఇలా చేయబోతున్నాను నాతాను గారు, దేవుని సేవకుడా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? వెంటనే నాతాను గారు, అబ్బాయి ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని మందిరానికి సంబంధించినటువంటి నిర్ణయం కనుక వెంటనే సరే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, కానీ చాలా మంచి ఆలోచన ఆలోచించావు, చేద్దాం అని నాతాను గారు కూడా దీనికి ఏకీభవించాడు. ఇక దేవుని యొక్క వాక్యంలో చూస్తే
7వ అధ్యాయం 4వ వచనములో, అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా? ఇశ్రాయేలు నుండి నేను ఇశ్రాయేలు రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపగా డేరాల్లోనూ గుడారములో నివసించుచూ సంచరించితిని. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుటని నేను ఆజ్ఞాపించినటువంటి ఇశ్రాయేలు గోత్రములో ఎవరితోనైనను దేవదారి అయినను మందిరం ఒకటి మీరు నాకు కట్టింపబోతురే అని ఎప్పుడైనా అంటినా, వెళ్ళి నా సేవకుడితో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతికి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దడ్డలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోటునల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువు లేకుండా నిర్మూలన చేసి నీకు గొప్ప పేరు కలుగు చేసి ఉన్నాను. ఆ తర్వాత దేవుని యొక్క వాటిలో చూస్తే ప్రభు చెప్పాడు, నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీ పితరులతో నీవు నిద్రించిన తర్వాత 12వ వచనంలో నీ గర్భంలో నుండి వచ్చినటువంటి నీ సంతతిని హెచ్చించి అతన్ని చేత నేను మందిరం కట్టిస్తాను అని దేవుడు చెప్పాడు. వీరిద్దరు మాట్లాడుకుని వెళ్ళిపోయిన తర్వాత నాతాను గారు ఇంటికి వెళ్ళిపోయారు. దావీదు తన గృహంలో ఉన్నాడు. నాతాను గారు ప్రార్థన చేస్తున్నారు. రోజు రాత్రి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో అదే విధంగా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రభు వచ్చారు. ప్రభు యొక్క దర్శనం అతనికి కలిగింది. కలిగిన తర్వాత అడుగుతూ ఉన్నాడు, నాతాను, ఈరోజు దావీదు నీవేదో మాట్లాడుకున్నట్టున్నారే, ఏం మాట్లాడుకుంటున్నారు? మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను చెవి యొక్క ఆలకించాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? తన భక్తులు, యెహోవా భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా దేవుడిని యెహోవా చెవి యొక్క ఆలకించునని. వీరిద్దరు మాట్లాడుకునేటప్పుడు దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. దేవుడు కూడా ఈ నాతాను ఆలోచనని, దావీదు ఆలోచనని, నాతాను దానికి అంగీకరించడాన్ని కూడా చూశాడు. సరే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, మీ సంగతి తర్వాత చెప్తాను అని నాతాను గారు ప్రార్థన చేసుకోవడానికి రాత్రికి వెళ్తే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఏ నాతాను, ఏం మాట్లాడావు దావీదుతో? నువ్వేదో ఏదో ఆలోచన చెప్తే దాంతోపాటు ఏకీభించినట్టున్నావు. మీ ఇద్దరు అనుకుంటే సరిపోతుందా? ఇంక నా ఆలోచన మీకు వద్దా? మీరేమనుకుంటే చేసేస్తారా? మీరు ఎప్పుడైనా డేరాలో నివసిస్తూ ఉండేటప్పుడు, నా మనసు ఉండేటప్పుడు, ఎప్పుడైనా మీకు మందిరం కట్టించండి, నాకు ఒక ఇల్లు కట్టించండి, నాకు ఒక గుడి కట్టించండి అని మీ వారితో ఎవరితో నేను చెప్పానా? మిత్రులు ఆలోచిస్తున్నారేంటి? నువ్వు దానికి ఎలా ఏకీపిస్తావు? ఇంక నీవు నా ఆలోచన కోసం కనిపెట్టవా? పోయి వెళ్ళి చెప్పు దావీదుతో, అయ్యా నీ ఆలోచన బాగుంది కానీ నీ ద్వారా నేను కట్టించను. నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి ఒక కుమారుని ఏర్పరచుకొని అప్పుడు కట్టించుకుంటాను మందిరాన్ని. ఇప్పటికైతే నీ ఆలోచన విరమించుకో అని చెప్పు అని చెప్పాడు. ఇక నాతాను గారు ఉలిక్కిపడ్డారు. ఆయన ఏదో చెప్పాడు దేవుని మందిరం కడదామని, నేను దానికి పొరపాటున ఇది దేవుని విషయమే కదా, భలే భలే బాగుంది, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని ఒక మాట కూడా నేను చెప్పేశాను, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అని ఇంక చెప్పడానికి వెళ్ళి ఉంటాడు. మనం ఊహించుకోవచ్చు. తెల్లారేసి మరి పరుగున వెళ్ళి దావీదు గారి దగ్గరికి వెళ్ళి, దావీదా బయటికి రా బాబు, నువ్వు చెప్పిన ఆలోచన బాగుందని నీతో పాటు ఏకీపించాను, నీ వీపు మీద నా వీపు మీద జస్ట్ మిస్ అయిపోయి 2 దెబ్బలు, జస్ట్ నీకొకటి పడాలి నాకొకటి పడాలి, రాత్రిపూట నేను ప్రార్థన చేశాను కనుక ఆ కీడు తప్పింది, ఇద్దరు కలిసి ఏదో ఆలోచన చేద్దాం అనుకున్నాను, దేవుడు ఇలా చెప్పాడు, నీ సంతతి ద్వారా వచ్చినటువంటి ఒకటి ఎన్నుకొని నేను మందిరం కట్టిస్తాను కానీ
నీ ఆలోచన చెప్పున కాదు అని చెప్పాడు అని చెప్తే ఇద్దరు కూడా ఏమై ఉంటారు? ఇక్కడ దేవుడి విషయమా, మానవ విషయమా, మన సొంత విషయాలా, దేవునికి సంబంధించిన విషయాలా అనేది ముఖ్యం కాదు. దేవుని అంగీకారం ఉందా, దేవుని ఆలోచన ఉందా, దేవుని ఆలోచన ముద్ర ఉందా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇద్దరు ఆలోచించుకున్నది దేవుని మందిరం గురించి, ఇద్దరు ఆలోచించింది దేవుని విషయమే. కానీ దేవుని యొక్క ఆలోచన వేరే, దేవుని యొక్క చిత్తం వేరే. అందుకే అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి జవాబిచ్చాడు. దేవుని ఆలోచనలు అత్యున్నతమైనవి, మన ఊహకు అందనివి. మన ఆలోచనలు తుచ్చమైనవి, మన ఆలోచనలు భూ సంబంధమైనవి. మన ఆలోచనలన్నింటికీ ఆయన ముద్ర వేస్తాడు, ఆయన అంగీకరిస్తాడు అనుకుంటే అది మన భ్రమే. తన మందిరమే కదా కట్టిస్తున్నాడు, తన మందిరమే కట్టించాలని వచ్చాడు. దేవుని సేవకుడు కూడా దానికి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కానీ అన్నాడు. మరి దేవుడు ఎందుకు ఒప్పుకోలేదు? దేవుడు అట్లా ఒప్పుకోడు. మనం చేసిన ప్రతి ఆలోచనల్ని తీసుకుని వచ్చి దేవుడి దగ్గరికి అంగీకరించేస్తాడు అని అనుకుంటే అది మనం భ్రమే. ఎందుకంటే దేవుని ఆలోచనలు వేరే, నా తలంపులు వేరే, మీ తలంపులు వేరే అని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ చూస్తే నాతాను కూడా ఒక గొప్ప ప్రవక్త, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం ఉంది. సమూయేలు గారు కూడా ఒక గొప్ప ప్రవక్త, ముఖాముఖిగా దేవుడితో మాట్లాడే అనుభవం ఉంది. ఇద్దరికి దేవుడి యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి కనుక ఇద్దరు పొరపాట్లు చేయకుండా వారి ఆలోచనలు వెలిగించుకునేటట్లుగా దేవుడు చేశాడు. ఇద్దరికి దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంది కనుక వారు చేయబోతున్నటువంటి పనులను ఆగండి బాబు ఆగండి, ఏంట తొందర, ఆగండి అని చెప్పాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం. ఒక సందర్భంలో ఒక సహోదరుడు నన్ను అడిగాడు, నేను లోన్ తీసుకుంటున్నాను, షూరిటీకి సంతకం కావాలి, నువ్వు పెడతావా అన్నాడు. ఆ కాసేపటికి ప్రభు ప్రార్థనలో చెప్పింది ఏంటంటే వద్దు అన్నాడు. వెంటనే అతనికి వద్దు అన్నాడు దేవుడు, నేను పెట్టను అని అంటే వెంటనే అతడు అభ్యంతరపడటం మొదలుపెట్టాడు. అతడు మంచివాడే, ప్రార్థనాపరుడే, దేవుని యందు విశ్వాసం ఉంచువాడే, దేవునికి ప్రార్థన చేయువాడే, భక్తుడే. అతను ఏమన్నాడంటే, నా విషయంలో దేవుడు వద్దన్నాడా, నా విషయంలో దేవుడు వద్దన్నాడా, నన్ను గూర్చి దేవుడు వద్దన్నాడా అంటే ఏంటర్థం? మనం చేసినవన్నీ దేవుడు ఆమోద ముద్ర వేయాలా? ఏమో, మనం చేస్తున్నట్టు పని సరైనది కాదేమో, దాన్ని విరమించుకోవాలని దేవుడు ఇలా చెప్పాడేమో అని ఆలోచించరు. మనం ఎంత భక్తులు అనేది ఇక్కడ ముఖ్యమైనది కాదు. ఇక్కడ నాతాను ప్రవక్త ఏం చేయబోయాడు? ఆయన భక్తుడు కాదా? సమూయేలు ఏం చేయబోయాడు? ఆయన ప్రవక్త కాదా? వారితో దేవుడు మాట్లాడలేదా? దావీదు ఏం చేయబోయాడు? ఆయన కూడా దేవుడితో గడిపినవాడు కాదా? వస్తాయి, మనుషుల హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తాయి, అనేకమైనవి చేయాలనుకుంటాం. కొన్నిసార్లు మన సొంత విషయాలు చేయాలనుకుంటాం, కొన్నిసార్లు దేవుడి విషయాలే చేయాలనుకుంటాం. కానీ దేవుని అంగీకారం ఉందా? దేవుని అంగీకారం ఉందా? దేవుని ఆమోద ముద్ర ఉందా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. మనం చేసిన ప్రతి ఆలోచన దేవుడు అంగీకరించాలనే నియమం ఏమీ లేదు. ఆయన నీ వంటి వాడు, నా వంటి వాడు కాదు. ఆయన తలంపులు వేరే, మన తలంపులు వేరే. మనం ఒకటే చేయాలి. దేవుడు సమూయేలుతో మాట్లాడినట్లుగా, దేవుడు నాతానుతో మాట్లాడుతున్నట్టుగా ప్రార్థనలో కనిపెడితే ఆ నిశ్చయత కలుగుతుంది. దేవుడు అన్నిటికీ అలా అంగీకరించడు.
దేవుడి యొక్క మాటలు చూస్తే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా వాక్కు ఇదే, లోబడనల్లని పిల్లలకు శ్రమ, పాపముకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగుక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక దేవుడి గురించి పట్టించుకోవడం లేదు. నన్ను అడగరు, నా ఆలోచన నన్ను అడుగక ఆలోచన చేయుదురు. మనం చేసే పొరపాటు ఇదే. మనం ఏం చేసినా అది మన వ్యక్తిగత జీవితాలకైనా సరే, లేదా దైవ సంబంధ విషయాలైనా సరే, దేవుడు చెప్తున్న మాట ఒకటే, నన్ను అడగండి, నా ఆలోచన తెలుసుకొని ఆ తర్వాత అడుగు వేయండి. నన్ను అడగక మీరు ఆలోచన చేస్తే ఎలా కుదురుతుంది? కార్యం చేయబోయేవాడు ఎవడు? మీ సొంత శక్తి చేతను, సామర్థ్యం చేతను మీరు చేయగలరా? నేను లేకుండా మీరు చేయగలరా? నేను లేకుండా, నేను ఆమోదించకుండా మీ కార్యం సఫలమవుతుందా? నన్ను పట్టించుకోండి, నా దగ్గరికి వచ్చి విచారణ చేయండి. మీరు చేసే ప్రతి ఆలోచన నేను ఆమోదించను, అది నాకు అంగీకారం అయితేనే ఆమోదమవుతుంది. మీ ఆలోచనలన్నీ నాకు తెలుసు, మీ మాటలు తెలుసు, కానీ నేను దానికి ఆమోదం వెయ్యాలి. ఇక్కడ ఎంత గొప్ప భక్తులు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం కాదు. దేవుడు దాన్ని అంగీకరించాడా, దేవుడు దానికి ముద్ర వేశాడా లేదా అనేది ముఖ్యమైన విషయం. ఇంకా మనం దేవుడి యొక్క వాక్యంలో ఆలోచన చేస్తే, దేవుడు ఆలోచనలకే కాదు, మన ప్రార్థనలు కూడా ఆయన ఆమోద ముద్ర కావాలి. మన మనవులకి కూడా ఆయన అంగీకరించాలి. మనం ప్రార్థన చేస్తాం, ఒకవేళ ఏదైనా దోషములు, అపరాధములు ఉంటే దేవుడు మన మనవి ఆలకించుకుంటే ఆయనకి మనకి అడ్డుగా వస్తాయేమో కానీ, వాటిని మనం ఒప్పుకున్నప్పుడు యేసు రక్తము ద్వారా అవి కడగబడి మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. అది కన్నీరుతో, మనస్సు నలిగిన మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు. దేవుడు తప్పనిసరిగా మన మనవి ఆలకిస్తాడు. అయితే దేవుడు మన మనవిని అంగీకరించాడా, అంగీకరిస్తాడా అనే విషయాన్ని కూడా మన మనస్సులో గుర్తించాలి. ఈ వివేచన మనకు కావాలి. దేవుని అంగీకారం ఉన్నటువంటి ప్రార్థన కూడా అవసరమే. దేవుని యొక్క మాటలు చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయంలో 19వ వచనము చదువుతున్నాను. ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. నేను పర్వతములకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నా మీద నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో. అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయు, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. దేవుడు సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకములతో తన యొక్క ఉగ్రతను చూపించక ముందు దేవుడు ఆ విషయాన్ని అబ్రహాము గారికి మాట్లాడుతుండేటప్పుడు అబ్రహాం గారు మనం చేశారు, అయ్యా అక్కడ కొంతమంది నీతిమంతులు ఉంటే తప్పిస్తావా? సరే తప్పిస్తాను అంటే అబ్రహాం గారు మనసులో ఉన్నదంతా ఎవరో నీతిమంతుల గురించి కాదు, కానీ తన కుమారుడైనటువంటి లోతుని గురించే. అయితే లోతును బయటికి రప్పించినప్పుడు లోతు ముసలివాడైపోయాడు, అప్పటికే వృద్ధుడైపోయాడు. అక్కడ బయటికి రప్పించిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు కృప చూపించావు, నా మీద కటాక్షం చూపించావు, నా కుటుంబాన్ని రక్షించడానికి నన్ను బయటికి రప్పించావు.
నాదొక చిన్న మనవి ఏంటంటే, నువ్వు చెప్పినట్లుగా ఇక్కడి నుంచి నేను ఆ పర్వతం మీదకి నేను ఇప్పుడు ఎక్కిపోలేను. నేను అక్కడికి ఎక్కిపోయే సమయంలోనే ఒకవేళ కానీ నీవు నీ అగ్నిగంధకాలు ఒకవేళ కురిపిస్తే, ఈ పట్టణాన్ని నాశనం చేస్తే నేను చచ్చిపోతానేమో ప్రభువా, దయచేసి నా మనవి ఒక్కటి ఆలకించవా? నేను ఈ చిన్న ఊరు ఉంది కదా పక్కన, ఆ ఊరిలోకి వెళ్ళిపోతా. ఆ ఊరి పేరు సోయరు. దయచేసి నన్ను ఆ ఊరిలోకి పంపించు, నన్ను రక్షించు అని లోతు దేవుణ్ణి బతిమలాడుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో, నీవు చెప్పిన ఆ ఊరు నాశనం చేయి. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని అన్నాడు. నిజానికి ఈ ఊరు, ఈ సోయరు అనే ఊరు ఆ సొదొమ గొమొర్రా ఉన్నటువంటి పట్టణాల మైదానములలో ఒక పట్టణం ఇది. ఆ మైదానంలో మొత్తం 5 పట్టణాలు ఉన్నాయి. సొదొమ, గొమొర్రా, తర్వాత అద్మా, సెబాయేము, సోయరు. దేవుని యొక్క ఉద్దేశంలో ఈ 5 పట్టణాల మీద కూడా దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడబోతుంది. సోయరు అనే పట్టణం కూడా దేవుడు నాశనం చేయ ఉద్దేశించాడు. కానీ ఆ లోతు చేసిన మనవిని ఆలకించి, సరే నీ మనవి నేను అంగీకరించాను, ఈ ఊరు నాశనం చేయాలి, ఆ ఊరికి వెళ్ళిపో అని దేవుడు సెలవిచ్చాడు. ఆలోచించండి, ఎంతో దీనముగా, ఎంతో బతిమలాడి, ప్రభువా నేను ముసలివాడిని అయిపోయాను, నేను అక్కడికి వెళ్ళలేను, నేను అక్కడికి వెళ్ళే లోపలే నువ్వు కానీ ఒకవేళ ఈ అగ్నిగంధకాలు కురిపిస్తే నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను, దయచేసి నా మనవి ఆలకించవా ప్లీజ్, నేను అక్కడికి వెళ్ళలేను కదా, నీకు తెలుసు కదా అని అంటే, దేవుడు ఏం చెప్పాడు? నీ మనవి నేను అంగీకరించి తిని అని చెప్పాడు. అంటే మనవి చేసుకోవడం ఒకటైతే, దాన్ని అంగీకరించడం అనేది ఇంకొక ఎత్తు. ప్రార్థనలో 2 భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి మనవి చేయడం అయితే, దేవుడు దాన్ని ఆలకించడం కూడా దానిలో భాగమైతే, ఆ మనవిని అంగీకరించడం అనేది 2వ భాగం. ఒక్క మనవి విని ఆయన సోయరు పట్టణాన్ని నాశనం చేయకుండా ఆయన తీర్పునే పక్కన పెట్టాడంటే, దేవుడు ఎంత కనికర పూర్ణుడో, ఎంత కృపామయుడో ఆలోచన చేయండి. లోతు యొక్క ఆ మనవిని దేవుడు అంగీకరించి ఆ ముగ్గురిని కాపాడాడు. దేవుడు తన మనవిని అంగీకరించాడు. ఇంకో విషయంలో మనం చూస్తే, ఇక్కడ ఒక మనవి కనిపిస్తూ ఉంది. రెండవ సమూయేలు 12వ అధ్యాయంలో 22వ వచనంలో చదువుతున్నాను. అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించనేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుండిని. ఇప్పుడు చనిపోయింది కనుక నేనెందుకు ఉపవాసం ఉండగలను? వారిని తిరిగి రప్పించగలనా? నేను వారి ఎద్దుకు పోదును గాని వాడు నా ఎద్దుకు మరలా రాడని వారితో చెప్పాను. దావీదు మహారాజు గారికి పుట్టినటువంటి కుమారుడు ఒకడు ఉన్నాడు. బెత్షెబా ద్వారా కలిగినటువంటి ఈ కుమారుడిని దేవుడు తీసివేస్తాను అని చెప్పాడు. కానీ దావీదు గారు ఏం చేశారు? దావీదు గారు దేవుడు తన మనస్సు మార్చుకుంటాడేమో, నా ప్రార్థన ఆలకించి చిన్నవారిని బ్రతికిస్తాడేమో అని ఆలోచన చేసి తన ఆలోచనని, చిన్నవారిని బ్రతికింపజేయాలన్న ఆలోచనని దేవుని వద్ద నుంచి ఆమోదం పొందాలని
తన ఆలోచనని, తన ప్రార్థనని దేవుడు అంగీకరించేటట్లుగా చేయాలని ఎంతగానో ఆలోచన చేశాడు. వారం రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరింది. ఆ పిల్లవాడిని దేవుడు తీసుకున్నాడు. అప్పుడు సేవకులు అడుగుతున్నప్పుడు దావీదు ఈ విధంగా సెలవిస్తున్నాడు, బిడ్డ ప్రాణంతో ఉండేటప్పుడు నేను ప్రయత్నం చేశాను, ఏమో ఒకవేళ యెహోవా కనికరించి ఆ బిడ్డను బ్రతికిస్తాడేమో అని నేను ఆలోచన చేశాను. ఇప్పుడైతే మరి ఆయన ఉద్దేశం అది కాదని నాకు అర్థమైంది. నేనైతే మనవి చేశాను, నా ప్రార్థన అయితే ఆయన సన్నిధి చేరిందని నాకు నమ్మకం ఉంది. నేను ఉపవాసంతో చేశాను, కన్నీరు కార్చాను, పశ్చాత్తాపంతో చేశాను. ఖచ్చితంగా దేవుడి దగ్గరికి నా ప్రార్థన వెళ్ళే ఉంటుంది. అయితే ఆయన అంగీకరించడం అనేది ముఖ్యమైన విషయం కదా. ఆయన అంగీకారం లేకుండా నేనేం చేస్తాను? నా ప్రార్థన ఆయన దగ్గర చేరిందన్న విషయం మాత్రం నాకు నిశ్చిత ఉంది. యెహోవా తీసుకుని పోయాడు, నేనేమి చేయలేదు. ఎందుకంటే మన ప్రార్థన ఆయన ఆలకించడమే కాదు, ఆయన ఆమోద ముద్ర కావాలి. ఆయన ఆమోద ముద్ర లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా దాని యొక్క ఫలితం కనిపించదు. ఎందుకంటే దేవుని ఆమోదం లేకుండా, దేవుని యొక్క ఆమోదం లేకుండా మన ప్రార్థనలకు ఎలా జవాబు వస్తుంది? అందుకే మన ప్రార్థనలకు కూడా ఆయన ఆమోద ముద్ర కావాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. నిజముగా మనం కన్నీరు కాచి ప్రార్థన చేస్తునేటప్పుడు దగ్గరగా వచ్చి నిలబడి కన్నీరు తుడిచి మాట్లాడి సమీపముగా వచ్చి ఆలకించినటువంటి దేవుడు వంటి దేవుడు, మన దేవుడు వంటి దేవుడు ఎవ్వరూ లేరు. సజీవుడైనటువంటి యేసుక్రీస్తు తప్ప ఇంక ఎవరి వద్ద కూడా మనకి జవాబు దొరకదు. అట్టి దేవుడు కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకిస్తాడు. కాకపోతే అన్నిటికీ ఆయన ఆమోద ముద్ర వేయడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని మన మనసులో ఉంచుకోవాలి. దేవునికి ఆమోదమైనటువంటి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ఇంకా దేవుని యొక్క మనస్సును మనం చూస్తే, దేవుని యొక్క ఆమోదం ఆలోచన విషయమే కాదు, ప్రార్థన విషయమే కాదు. మనం దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుని చేసే వాటిలో కూడా ఆయన ఆమోద ముద్ర కావాలి. ఒక విషయం మనం గుర్తించుకోవాలి. అదేంటంటే దేవుడు మొదట నిన్ను అంగీకరించాలి, తర్వాత నీవు ఇచ్చేవాడిని అంగీకరిస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. అదే దేవుని మనస్సు. మన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని మందిరం వచ్చి ఒక కానుక వేసి చర్చి నిర్మాణానికో, లేకపోతే దేవుని పరిచర్యకో, దేవుని సేవకులకో, ఏవేవో పుణ్యదాన కార్యాలు చేయడానికో క్రీస్తునామం ఇచ్చిన దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? దేవుడు దాన్ని ఆమోదపరుస్తాడా అనేది ఇక్కడ ప్రశ్న. దేవుని యొక్క మాటలు చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నా. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధము ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము అని దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? కుమారుడా, కుమార్తె, అర్పణాన్ని పట్టుకొని వస్తున్నావు నా దగ్గరికి, ఆగు. ముందు నీ హృదయం సరి చేసుకో, నీ క్రియలను సరి చేసుకో. నేను నీ అర్పణలు కోరడం లేదు. నీ అర్పణ నాకు ముఖ్యం కాదు. నీ సహోదరుడి మీద నీకు కొంత ఆయాసకరమైనది ఉంది. నీ సహోదరుడి విషయంలో నీకును వానికి మధ్య సమాధానం లేదు.
ముందు వెళ్ళి అక్కడ సమాధాన పడు, ఆ తర్వాత వచ్చి నా దగ్గరికి వచ్చి నువ్వు అర్పణ అర్పిద్దువుగా. దేవుడు ఒకటే చెప్తున్నాడు, ముందు నీవు అంగీకరించబడాలి. నువ్వు అంగీకరించబడే విధముగా దేవుడి యొద్దకు రావాలి. నువ్వు అంగీకరించబడే విధంగా దేవుడి వద్దకు రాకుండా నీవు పట్టుకొని వస్తే నీ కానుకలను ఆయన ఎలా స్వీకరిస్తాడు? నువ్వు ఇచ్చేదాన్ని ఆయన ఎలా ఆమోదిస్తాడు? మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఆయన మనస్సు అదే. ఆయన మనస్సు అదే. ముందు నేను నిన్ను అంగీకరించాలి, తర్వాత నీవు ఇచ్చే వాటిని నేను అంగీకరిస్తాను. చూద్దాం, ఆదికాండంలో కూడా 4వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో, కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. హేబేలు కూడా తన మందలో తొలుసూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపం వాకిటి యందు పొంచి ఉండునని చెప్పాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇద్దరు తెచ్చారు అన్నదమ్ములు. అయితే దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు. కయీను తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టలేదు. మనము దీని యొక్క ఆర్డర్ చూస్తే, దాని క్రమాన్ని చూస్తే వాక్యం ఏమి రాయబడి ఉంది? హేబేలు అర్పణను ఆయన లక్ష్య పెట్టాడు. కయీను అర్పణను అతను లక్ష్య పెట్టలేదు. అంటే ముందు దేవుడికి ఏం కావాలి? ముందు మనుషులు సరిగ్గా ఉండడం కావాలి. దానికి కారణం ఏమిటో కూడా చెప్తున్నాడు. కయీను, నేనెందుకు నిన్ను మరియు నీ అర్పణ లక్ష్య పెట్టలేదు తెలుసా నీకు? ఎందుకంటే నువ్వు సత్క్రియలు చేయడం లేదు, నీ మనస్సు సరిగ్గా లేదు, నీ హృదయం సరిగ్గా లేదు, నీ క్రియలు చెడ్డగా ఉన్నాయి. ఆ పాపము బయట నీకోసం పొచ్చు ఉంది, ఆ సాతాను బయట నీకోసం వేచి ఉన్నాడు. నువ్వు సరిగ్గా లేకుండా వాటిని తెచ్చి నీకు ఇస్తే, నా దగ్గర తెస్తే నేను ఎలా అంగీకరిస్తాను? నేను డబ్బుల కోసం, నువ్విచ్చే అర్పణల కోసం వేచి ఉండే దేవుడు, ఆ రకం దేవుడిని కాదు నేను. నువ్వేదో ఇస్తే నేను ఉప్పొంగిపోయే దేవుడిని కాను. నువ్వెన్నో పాపాలు చేసి, అవి చేసి, ఇవి చేసి సంపాదించిన దాని నుంచి తీసుకుని వచ్చి నాకు ఇస్తే, ఆహా నా భక్తుడు ఎంత గొప్పవాడు, ఇలాంటి వాడు ఒకడైనా నా దగ్గర ఉండాలి, ఈ సంఘానికి ఉండాలి అని అనుకునే దేవుడు కాదు ఆయన. ఆయన మొదట మనుషులను అంగీకరిస్తాడు, తర్వాత వారు ఇచ్చిన వాటిని అంగీకరిస్తాడు. మనం దాకా చదువుకున్న వాక్య భాగంలో కూడా చూస్తే, మత్తయి సువార్తలో మనం చూసాం, ఏమని చెప్తున్నాడు దేవుడు? ముందు అర్పణ పక్కన పెట్టు బాబు, నువ్వు అర్పణ తర్వాత వద్దు, కానీ ముందు నీ సహోదరుడికి ఏదో నీకు కొంచెం విరోధం ఉంది కదా, ముందు అది వెళ్ళి సరి చేసుకో. నువ్వు చూస్తున్నటువంటి నీ సహోదరుని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తావంటే నేను మనిషి అనుకున్నావా? నీలాగా నేను ఆలోచించేవాడిని కాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనము చదువుతున్నాను. ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపిన వాడు తాను చూడనిటువంటి దేవుణ్ణి ప్రేమింపలేడు. ఏమన్నాడు దేవుడు? నీ ఎదుటిగా ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించడం లేదు, నిన్ను మళ్ళీ నీ పొరుగుని ప్రేమించని నేను ఇచ్చినటువంటి ఆజ్ఞని నువ్వు అసలు పట్టించుకోవడం లేదు. నీ సహోదరుని ద్వేషించి నువ్వు నన్ను ప్రేమించగలవా? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుకో.
నువ్వు తెచ్చిన అర్పణ అక్కడ పెట్టు, నేను తర్వాత దాని సంగతి చూస్తాను. ముందు వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పాడు. నీ ఎదురుగా కనిపిస్తున్నటువంటి నీ సహోదరుని ప్రేమించకపోతే పరలోకానికి వచ్చి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా రాజ్యంలో నీ సహోదరుడితోనే నువ్వు అక్కడ ఉండాలి. నీ సహోదరుడితోనే నువ్వు అక్కడ ఉండాలి. నీ సహోదరుని మీద ద్వేషం పెట్టుకొని, నీ సహోదరుని నీ ద్వేషించి, వారంటే పడదు వీరంటే పడదు అని మనసు పెట్టుకొని వచ్చి దేవుడి మందిరానికి 10,000 ఇచ్చానండి ఇటుకలు కొనడానికంటే దేవుడు చూసి నవ్వుకుంటాడు. దేవుడు అట్టి వాటిని అంగీకరిస్తాడా? దేవుడు ఏం చెప్పాడు? నీ అర్పణలు నాకు వద్దు, మీ పనులు నాకు వెక్కసమాయాయి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అసలు? ముందు వెళ్ళి మీ దుష్క్రియలను తొలగించుకోండి, సత్క్రియ చేయండి, మారు మనసు పొందండి. నాకు కావలసింది మీ అర్పణలు కాదు. నేను కోరుకునేది అన్నిటికన్నా ముఖ్యమైన అర్పణ నీ హృదయం. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వంటే ఆ హృదయంలోనే అన్ని ఉంచుకొని ఇతరులను ద్వేషిస్తూ దేవుని వ్యతిరేకమైనటువంటి ప్రతి దుష్క్రియను, దుష్టునికి సంబంధించిన ప్రతి క్రియను చేస్తూ దేవాన్ని నేను ఇచ్చాను దీవించు అంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. మనం తెచ్చిన అర్పణ తీసుకొని వచ్చి అంగీకరించు ఆమోదముద్ర వేయు, ఆశీర్వదించు అంటే దేవుడు చెయ్యడు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్క రీతిగా ఉన్నాడు. కాబట్టి దేవుని ఆమోదము మనకు కావాలి. అది మనం చేసే ఆలోచనలోనైనా, ప్రార్థన విషయంలోనైనా, మనము దేవునికి ఇచ్చే విషయంలో, అర్పణల విషయంలోనైనా సరే దేవుని ఆమోద ముద్ర తప్పనిసరి. మనం చేసే ప్రతి దానిని దేవుడు ఆమోదిస్తాడు అనుకోవడానికి వీల్లేదు. దేవుని ఆమోదం ఉందో లేదో నిశ్చిత చేసుకోవడానికి ఒకే ఒక మార్గం, ఆయన సన్నిధిలో ప్రార్థించి, ఒకవేళ ఏమైనా దోషములు పాపములు ఉంటే వాటిని ఒప్పుకొని కడుక్కొని నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకుంటే, నిన్ను నీవు దేవుని వద్దకు వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించు, నా దోషములు క్షమించు, మారు మనసు పొందాను ప్రభువా, నేను చేసిన ఆలోచనలు సఫలపరుస్తానన్నావు కదా, నీ ఆలోచన అంతటినీ సఫలపరుస్తానన్నావు కదా, నా ఆలోచన ఇది ఉంది, ఇది నీ చిత్తమా, ఇది నీవు అంగీకరిస్తావా అని అడగాలి. ప్రభువా నా ప్రార్థన చేస్తున్నాను కానీ ఫలితం దొరకడం లేదు, ఉపవాసం కూడా ఉంటున్నాను, దొరకడం లేదంటే నేను చేసిన ప్రార్థన దేవునికి ఆమోదయోగ్యమైనదా? ఆమోదించాడా? ఆమోదించాడా? చివరిగా అర్పణ తీసుకుని వచ్చినప్పుడు కూడా దేవునికి పవిత్ర హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించి విరిగి నలిగి ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఖచ్చితంగా దేవుడు అర్పణను స్వీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం ఎంతైతే వింటున్నారో ప్రభు, వారి హృదయంలో ఈ వాక్యం ఫలించినట్లుగా సహాయం దయచేయండి ప్రభువా. దేవా, మా ఆలోచనలోనైనా, మా ప్రార్థనలోనైనా నేను మీకిచ్చు ప్రతి వాటిలోనూ ప్రభువా నీవు నీ ఆమోదం కోరుకుంటున్నావని ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని విని ప్రభు ఎవరైనా సరే వారి జీవితాన్ని ఒకవేళ ఏవైనా లోటుపాట్లు ఉంటే వాక్యానుసారముగా వారి జీవితాలు మరల్చుకొని తమ్ముడు తాము నీకు అంగీకరించబడే విధముగా అర్పించుకోవడానికి వారికి తరుణాన్ని అనుగ్రహించి మారు మనసు దయచేసి నీ వద్దకు రావడానికి, నీతో ఉండడానికి వింటున్న బిడ్డలకు సహాయం దయచేయమని, మరొకసారి ఈ వాక్యం వారి హృదయంలో ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.